హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి ఒక మంచి హెల్తీ రెసిపీ అయితే చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. అండ్ అలాగే మా అమ్మ చేసిన కారపొడి అయితే చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి మా మాల్ ఎదురుగా వచ్చేసి ఇక్కడ ఏసీ బస్సెస్ ఉంటాయి కదా, పబ్లిక్ బస్సెస్. అవైతే అందులో అయితే గ్యాస్ అయితే లీక్ అయ్యి మంటలైతే వచ్చాయి. చూసారు కదా, మొత్తం ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది రోడ్డు మొత్తం. ఎంత మంటలొచ్చాయంటే చూసారు కదా, పొగంతా ఎలా వెళ్తుందో. ఫైర్ ఇంజిన్ అయితే వచ్చింది ఇప్పుడే. కొంచెం మంటలన్నీ ఆర్పేశారు. ఆ తర్వాత అయితే కొంచెం ట్రాఫిక్ అయితే తగ్గుతుంది ఇప్పుడిప్పుడే. బస్సులో వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఏసీ బస్సెస్ అంటే మనం వెళ్ళడానికి బాగుంటాయి, కానీ కొంచెం చల్లగా బాగుంటాయి అనేసి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి వీటిల్లో. అండ్ బస్సులలో వెళ్ళే వాళ్ళు తప్పకుండా అయితే జాగ్రత్తగా వెళ్ళాలి. అందులో బస్సులో వెళ్తున్నారు కదా, వాళ్ళైతే అందరూ దిగిపోయారు. అందువల్ల అంత ప్రమాదం అయితే ఏమీ జరగదు. ఓన్లీ బస్ అయితే కొంచెం డ్యామేజ్ అయితే అయ్యింది. హాఫ్ వరకు అయితే కాలిపోయింది. ఆ తర్వాత ఫైర్ ఇంజిన్ వచ్చేసి మంటలు ఆర్పేసింది. ఇది వచ్చేసి మళ్ళీ రోజు మార్నింగ్ వీడియో. 7:30 ఇది చూసారు కదా ఎలా ఉన్నాయి మబ్బులు పట్టేసి. వర్షం అయితే రావట్లేదు, కానీ రోజు ఇలా అయితే మబ్బులు పట్టేసి ఎండ అయితే మామూలుగా ఉండట్లేదు మధ్యాహ్నం అయ్యేసరికి. మొక్కలన్నీ అయితే చాలా డల్ అయిపోయాయి. ఈ మధ్య ఎండలు బాగున్నాయి కాబట్టి. మార్నింగ్ చల్లగా ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఎండగా అనిపిస్తుంది. మొక్కలు అయితే చూసారు కదా ఎలా ఉన్నాయో. రోసెస్ ఉన్నాయి, ఒకే మొక్కకై ఇన్ని రోసెస్ అయితే ఉన్నాయి. గులాబీ పూలు చిన్నవి ఇవి. కలర్ అయితే చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి వంకాయ మొక్కలు ఇవన్నీ అయితే ఉన్నాయి. గోంగూర మొక్కలు అయితే పూర్తిగా అయితే తీసేసాము. 1, 2 ఉన్నాయి. ఎందుకంటే చాలా వస్తుంది కాబట్టి వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చినా కానీ ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది. మొత్తం అంతా టెర్రస్ మొత్తం గోంగూర మొక్కలే ఉన్నాయి అనేసి అన్నీ అయితే తీసేసాము. కొన్ని మాత్రమే ఉంచాం. ఇక్కడ వచ్చేసి పసుపు చూసారు కదా ఎంత హెల్దీగా పెరుగుతుందో. ఇక్కడ వచ్చేసి వంకాయలు కూడా ఉన్నాయి. ఇది కూడా పసుపు మొక్కే. అన్నిట్లో మేము పెట్టము. ఫస్ట్ ఒక్కసారి 1 ఇయర్ మాత్రమే పెట్టాము. తర్వాత నుండి వాటిలో దుంపలు ఉంటాయి కదా, అవే వస్తూ ఉంటాయి. ఇయర్లీ ఒకసారి అయితే మాకు పసుపు అయితే హార్వెస్టింగ్ చేస్తాము. 1 ఇయర్కి సరిపడినంత పసుపు అయితే వస్తుంటుంది. మంచి కలర్ అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి చూసారు కదా, ఇది చిక్కుడుకాయ మొక్క, కానీ ఇప్పటివరకు అయితే పువ్వు అయితే అస్సలు రాలేదు. టెర్రస్ మొత్తం అయితే అర్లుకుపోయింది, కానీ ఇప్పటివరకు పువ్వు రాలేదు. అండ్ పువ్వు వస్తేనే కదా కాయలు కూడా వచ్చేది. అండ్ నేతి బీరకాయలు అయితే వస్తున్నాయి. చూసారు కదా గోంగూర మొక్క అంతా ఎలా విరిచేసాము. చాలా ఎక్కువ అయిపోయింది గోంగూర మొక్క. మేము వేయకపోయినా కానీ ఆ గింజలు పడతాయి కాబట్టి వచ్చేస్తూ ఉంటాయి అవే. అక్కడక్కడ దొండకాయలు కూడా ఉన్నాయి లోపల. చూసారు కదా దాక్కుని ఉన్నాయి బుజ్జిముండలు. కనిపించవు అసలు ఇవన్నీ అయితే. తీగల లోపల ఉంటాయి తీగ జాతులు అయితే. ఇక్కడ కూడా పసుపు ఉంది. టెర్రస్ మొత్తం అయితే అసలు మొక్కలన్నీ ఎండిపోవడం వల్ల అయితే అసలు బాగా అనిపించట్లేదు. ఇది వచ్చేసి గోరింటాకు చెట్టు. గోరింటాకు కోసుకోవాలి పెట్టుకోవడానికి. మధ్య అయితే కోసాము, కానీ అదైతే ఫ్రిడ్జ్లోనే పడుంది ఆకు. ఇంకా ఇప్పటి వరకు అయితే మిక్సీ అయితే పట్టలేదు పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి చూసారు కదా, ఇది దోసకాయ మొక్క. పువ్వు వస్తుంది, కాయలు కూడా వస్తాయి దీనికి. ఇలా చిన్న మొక్కలే ఉంటాయి, కానీ కాయలు కూడా వస్తాయి. దోసకాయ పప్పుకి పచ్చడి వాడుకుంటాం కదా అవి. అండ్ ఇక్కడ వచ్చేసి చూసారు కదా చేమంతులు ఇప్పుడే మొగ్గలు అయితే విచ్చుకుంటున్నాయి. ఇది వచ్చేసి టమాటో మొక్క. అలోవెరా అయితే ఇంతే చిన్నవి వస్తాయి. ఇవి చిన్న మొక్కలు అనుకుంటా, పెద్దగా రావట్లేదు. వీవ్ అయితే చూడండి ఎలా ఉందో, చాలా బాగా అనిపిస్తుంది అర్లీ మార్నింగ్ రావడం వల్ల చల్లగా. ఇంతే మొక్కలు అయితే ఏమంత హార్వెస్టింగ్ ఏం లేదు. ఇప్పుడు కొంచెం ఎండ వల్ల అయితే తగ్గిపోయాయి అన్నీ పూర్తిగా.
ఇక్కడ వచ్చేసి సండే రోజు ఎర్లీ మార్నింగ్ అయితే చేపలు అయితే తెచ్చుకున్నాము. చేపల కూర అయితే చేసేసాను. నేనైతే వీడియో షూట్ చేసుకోలేకపోయాను మార్నింగ్ చేయడం వల్ల. చేపల కూర మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది టేస్టీగా. మా ఇంట్లో అందరికి చాలా ఇష్టం మా అమ్మ చేసిన చేపల కూర అంటే. పుల్లగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అండ్ ఇంట్లో అందరికి వచ్చేసి చేపల కూర అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు అయితే చేపలు తెచ్చుకుంటాము. కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటాం మేము. కొంచెం మళ్ళీ రోజు కూడా ఉండే విధంగా, ఎందుకంటే మళ్ళీ రోజు చాలా బాగుంటుంది చేపల కూర. అందువల్ల చూస్తుంటే నోరు ఊరుతుంది కదా, చాలా అంటే చాలా బాగుంది. అది కూడా మా అమ్మ చేసింది కదా, ఇంకా సూపర్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మునగాకు పొడి అయితే చేస్తున్నాము. మునగాకు కారపొడి. ముందుగా వచ్చేసి ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని అందులో శనగపప్పు మినపప్పు అయితే వేసేసి ఫ్రై చేసుకుంటున్నాము. ఈ కారపొడి వచ్చేసి అమ్మ చేస్తుంది, నేను చేయట్లేదు. నేనైతే వీడియో షూట్ చేసుకుంటున్నా. ఇది చిన్న మంట పెట్టుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయే విధంగా. మనం సన్న మంట మీద ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చివాసన అయితే పోతుంది, మంచి స్మెల్ అయితే వస్తుంది. అప్పటి వరకు అయితే మనం ఫ్రై చేస్తూ ఉండాలి చిన్న మంట పెట్టుకుని. ఇది చాలా హెల్దీ రెసిపీ కదా. డైలీ మనం అన్నం తింటాం కదా రోజు, అప్పుడు ఒక 2 ముద్దలు ఇది కొంచెం పొడి వేసుకుని 2 చుక్కలు నేతి చుక్కలు వేసుకుని అయితే తినేస్తే ఫస్ట్ 2 ముద్దలు చాలా మంచిది. చాలా హెల్త్కి అయితే చాలా మంచిది. హెయిర్కి అయితే చాలా మంచిది. పిల్లలకు కూడా ఖచ్చితంగా అయితే రోజు కొంచెం అన్న ఒక్క ముద్దైనా కానీ ఇలా కారపొడితో అయితే మునగాకు కారపొడితో అయితే పెట్టండి, చాలా మంచిది. ఇవి పాతకాలపు వంటలే, ఇప్పుడు మళ్ళీ అవే ట్రెండింగ్లోకి వచ్చాయి కదా. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటారు కదా, ఇదే. పాతకాలంలో ఇలా మునగాకు పొడి, కరివేపాకు పొడి ఇలాంటివి ఎక్కువ పొడుల్లో ఎక్కువగా తినేవారు. చాలా హెల్దీ రెసిపీస్. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని పొడి, కొంచెం నేతి చుక్కలు వేసుకొని అయితే తినేస్తే అబ్బా ఇంక చెప్పనవసరం లేదు, అంత బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఎండుమిర్చి కూడా వేసాం. కొంచెం ఎండుమిర్చి మరీ కారంగా లేవు, అలా అని చప్పగా లేవు, మీడియంగా అయితే కారం ఉన్నాయి. అందువల్ల అయితే కొంచెం ఎక్కువగానే ఎండుమిర్చి అయితే వేసుకున్నాము. ఇవన్నీ కొంచెము ఎండుమిర్చి మనకు క్రిస్పీ అయ్యే విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇవి పూర్తిగా వేగిపోయిన తర్వాత అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని, ఆ తర్వాత పల్లీలు కూడా అయితే సేమ్ క్వాంటిటీ తీసుకొని అయితే వేసుకోవాలి. పల్లీలు కూడా చాలా మంచి హెల్దీ ఉంటుంది కదా. పల్లీలు ఖచ్చితంగా కొంచెం రోజు రోస్ట్ చేసినవి ఒక్క గుప్పెడు తిన్నా కానీ చాలా మంచిది హెల్త్కి అయితే. కొంచెం బెల్లం ముక్క అలాగే కొంచెం పల్లీలు తిన్నా కానీ రోజు కొంచెం చాలా మంచిది హెల్త్కి. పిల్లలకు కూడా పెట్టచ్చు, ఫ్రై చేసి పెట్టుకొని మనం స్టోర్ చేసుకుని పిల్లలకు అప్పుడప్పుడు స్నాక్ లాగా కూడా పెట్టచ్చు, పల్లీలు కొంచెం బెల్లం ముక్క అయితే. ఆ తర్వాత అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇందులో అయితే మునగాకు ఉంటుంది కదా అవి వేసేసుకొని, ఆ తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకున్నాము. అలాగే చింతపండు కూడా వేస్తాం, కొంచెం పులుపు తగ్గినట్టు మనం చింతపండు కూడా వేసుకోవాలి. కారపొడి కొంచెం పుల్లగా కారంగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. మనం ఇడ్లీ, దోశ అలాగే వేడి వేడి అన్నంలోకి అయితే తింటే చాలా బాగుంటుంది. ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకున్నాం కదా, అవి పూర్తిగా చల్లగా అయ్యే విధంగా అయితే మనం పెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మునగాకు కూడా ఫ్రై చేసుకుని అది కూడా పూర్తిగా చల్లగా అవ్వాలి. ఇక్కడ చూసారు కదా 2 సార్లు అయితే వేసుకున్నాం. ఒకసారి కొంచెం ఫ్రై చేసుకున్నాము, అది వేగిన తర్వాత మళ్ళీ కొంచెం ఫ్రై చేస్తాం. ఒకేసారి కడాయి పట్టదు కదా, మనం కలుపుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల సేమ్ ఇదే ప్రాసెస్లో మనం కరివేపాకు పొడి కూడా చేసుకుంటాం కదా. ఇక్కడ వచ్చేసి మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మునగాకు తీసుకోవాలి అంతే. ఇది చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఆ తర్వాత మిగిలింది కూడా వేసేసుకొని అయితే చిన్న మంట మీద అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుని అయితే ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చివాసన అంతా పూర్తిగా డ్రై అవ్వాలి మనకు, అప్పటి వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ అయితే పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు అవన్నీ ఫస్ట్ పప్పు దినుసులు ఉన్నాయి కదా అవన్నీ అయితే మిక్సీ జార్లో వేసుకుని అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వెల్లుల్లి అయితే మేము పొట్టు తీయలేదు, ఒక 4-5 వెల్లుల్లి అయితే వేసేసుకుంటున్నాము. కొంచెం వెల్లుల్లి ఎక్కువ వేయడం వల్ల అయితే టేస్ట్ చాలా బాగుంటాయి ఏ కారపొడైనా కానీ. వెల్లుల్లి కూడా హెల్త్కి అయితే చాలా మంచిది కదా.
ఇక్కడ చూసారా ఇలా కొంచెం బరకగా మనం అయితే పౌడర్ చేసుకోవాలి. అప్పుడే బాగుంటుంది. కొంచెం అన్నంలో తినేటప్పుడు మధ్య మధ్యలో పప్పులు కూడా తగులుతుంటాయి కదా, కొంచెం క్రిస్పీగా అలా బాగుంటుంది తినేటప్పుడు. ఇలా అయితే పూర్తిగా అయితే మిక్స్ అవి పప్పులు అన్నీ మెదుగుతాయి కదా మనం మిక్సీ పట్టుకున్నప్పుడు. ఆ తర్వాత అయితే మనం ఫ్రై చేసుకున్న మునగాకు ఉంటుంది కదా, అది కూడా వేసుకొని మెత్తగా ఫ్రై చేసుకోవాలి. మరి మెత్తగా కాదు, కొంచెం బరకగా. చూసారు కదా వీడియో నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ అయితే అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.